శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో మనం ప్రముఖ దేవాలయాలు కొన్నింటి గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రముఖ దేవాలయాలు రెండవ భాగంలో మరికొన్ని దేవాలయాలు వాటి యొక్క విశిష్టతలు కూడా తెలుసుకుందాం. మొదటిగా ప్రార్థన. విశ్వవక్త్రే నమో నిత్యం భూతావాస నమో నమః. ఇంద్రియాయేంద్రరూపాయ విషయాయ సదా హరే. ఇప్పుడు స్తంభేశ్వర మహాదేవ్ అనేటువంటి దేవాలయం. అదేంద్ర అంటే మునిగి తేలుతూ ఉండే శివాలయం. చూసారా, ఎక్కడైనా శివాలయాల గురించి ఇంత ప్రత్యేకంగా ఇది మునిగి తేలేటువంటి శివాలయం గురించి వినడం ఇదే మొదటిసారి అనుకుంటా. చూద్దాం వివరంగా. సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. కానీ అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోయి అంతలోనే కనిపిస్తూ ఉండేటువంటి అరుదైన ఆలయం యొక్క అరుదైన దృశ్యం చూడాలి అంటే మనం గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా నుంచి స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే. పైగా సముద్రపు నీటి మట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవడం సహజమే. అటువంటి ఈ ప్రసిద్ధ ఆలయపు ప్రసక్తి మనకు స్కాంద పురాణంలో ఉంది. ఈ ఆలయం గుజరాత్లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్ర తీరంలో ఉంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నది. శివుని కుమారుడైనటువంటి కార్తికేయుడు తారకాసురుడైనటువంటి రాక్షసుని సంహరించిన విషయం మనందరికీ తెలిసిందే కదా. తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు, కానీ అతడు మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతిలో సంహరించినందున కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తాను చేసిన పనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. దానికోసం తప్పించిపోయి చాలా బాధపడ్డాడు. కార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి శివుని భక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుంది అని సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ చేత 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూల విరాట్టు. అలలకు అనుగుణంగా స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయినప్పటికీ దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం ఒక 150 ఏళ్ల క్రితమే నిర్మించారు. చాలా సాదాసీదాగా కనిపించే ఈ ఆలయం అద్భుత నిర్మాణం ఏమీ కాదు. కానీ ఈ ఆలయం వెనుక ఉండేటువంటి స్థల పురాణం ఉందే, దానివల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోనికి మునిగిపోతూ ఉంటుంది. ఆలయం బయటకు రావడం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం వరకు మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కళలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో తీరిగా ఆలయం దర్శనమిస్తుంది. దర్శనము మంచి పోటు మీద ఉండేటువంటి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో శివుని యొక్క దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది స్తంభేశ్వర ఆలయ వివరం. ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా, లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. ఈ ఆలయం యొక్క సమీపంలోనే మహీ నది అరేబియా సముద్రంలో కలవడం గొప్ప విశేషం.
ఆ సంగమ ప్రాంతంలో ఎవరైనా స్నానాలు చేసి స్తంభేశ్వరుని కనుక దర్శించుకుంటే పుణ్యం వస్తుంది. అందుకోసం వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శివపుత్రుడైనటువంటి కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సమస్త దోషాల నుండి విముక్తుడైన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల నుండి విముక్తులవుతారనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇక రెండవది, శ్రీ చక్రకాళి ఆలయం, వందలూరు, తమిళనాడు. అంటే ఇప్పుడు గుజరాత్ నుంచి తమిళనాడుకి వచ్చేద్దాం. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళంతా వీలున్నప్పుడు దేవాలయానికి వెళ్ళడం, వారి వారి శ్రద్ధాభక్తులు లేదా శ్రద్ధ ఆసక్తులను బట్టి పూజలు చేయడం మనందరికీ తెలిసిందే. అయితే భక్తులు వెళ్ళినా వెళ్ళకపోయినా, వారి గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా, ప్రపంచంలోని ప్రతి వారికి చెందేటట్లు రోజు పూజలు చేసే ఆలయం ఉన్నది. ఎక్కడో తెలుసా? మరీ విడ్డూరాలు కాకపోతే చూడండి ఎలా ఉంటుందో. నేనేమైనా మీకు విడ్డూరంగా చెప్తున్నానేమో, అది నిజమేనండోయ్. ఎందుకంటే మీరు చూస్తే కానీ నమ్మరు కదా. అంటే చూస్తే తప్పకుండా ఉన్నట్లే అని అనుకుంటారు కదా. జ్యోతిష శాస్త్ర ప్రకారం మనుషులంతా కూడా 27 నక్షత్రాలలో, 12 రాశులలో, 12 లగ్నాలలో జన్మించిన వారే కదండి. మరి వీరందరికీ ఒకేసారి సంకల్పం చేసి అందరి మంచి కొరకు, అంటే లోకక్షేమం కోసం రోజు ఉదయం శ్రీ లలితా సహస్రనామార్చన చేస్తే అది అందరి కొరకు చేసినటువంటి పూజ కాదా? సాయంత్రం మళ్ళీ శ్రీ దక్షిణ కాళీ సహస్రనామ పూజ చేసి ఆ కుంకుమను అందరికీ ప్రసాదంగా ఇస్తారు. వచ్చిన వారందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో కుంకుమను కొంచెం కొంచెంగా ఇస్తారు. ఆ కుంకుమ ధరించడం చేతనే అర్చన చేసిన శక్తి మనకి వస్తుంది అన్నారు అక్కడి పూజారులు. భక్తులు ఎక్కువగా ఉండి కుంకుమ నిండుకుందనుకోండి, తిరిగి అర్చన చేసిన తరువాతే ఇస్తారే కానీ మధ్యలో ఏదో కుంకుమ తీసుకొచ్చి ప్రసాదంగా ఎప్పుడు ఇవ్వరు. అలాగే హారతి కూడా. మనకి ఆలయాలలో భక్తులు వెళ్ళినప్పుడల్లా హారతి ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ మాత్రం అవేమీ కుదరదు. భక్తులు ఉన్నా లేకపోయినా గంటకోసారి హారతి ఇస్తూనే ఉంటారు. రోజు పొద్దున అలంకారం చేసి 8 గంటలకి మహాదీపారాధన అంటే హారతి, తిరిగి సాయంత్రం 6 గంటలకు ఒకసారి. ఇవన్నీ వినటానికి చాలా హాయిగా ఉన్నాయి కదా. అలాంటి ఆలయాన్ని దర్శించుకోవాలని అనిపిస్తుంది కదా. అందుకే ఆలయం వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎలా? ఇలా తమిళనాడులోని రత్నమంగళంలో శ్రీ లక్ష్మీ కుబేరుల ఆలయం పక్క సందులోనే ఇది ఉన్నది. ఇది శ్రీ చక్రకాళి ఆలయం. ఈ ఆలయాన్ని దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కావు, కానీ ప్రత్యేక శక్తులు కలిగినవిగా పేర్కొనబడుతూ ఉన్నాయి. అయితే అన్నీ నూతనాలయాలే. శ్రీ చక్రకాళి ఆలయంలో అమ్మవార్ల విగ్రహాలు 2 ఉన్నాయి. వెనుక ఉన్న పెద్ద విగ్రహం శ్రీ భవతారిణిది. ఈ విగ్రహం ఒకే రాతిలో మలచబడి 12 అడుగుల అద్భుతమైనటువంటి విగ్రహం. భవతారిణి అంటే భవబంధాల నుంచి తరింపజేసేది, అంటే సంసార సాగరాన్ని దాటించేది, ప్రపంచాన్ని రక్షించేది. ఆ విగ్రహానికి ముందు ఉన్నటువంటి చిన్న విగ్రహం శ్రీ చక్రకాళి. ఈవిడ పంచభూతాలను తన త్రిశూలంతో అదుపులో ఉంచుతుందట. ఇక్కడ 2 మేరులున్నాయి. ఒకటి శ్రీ లలితా మహామేరు, అన్ని ఆలయాల్లో మనం చూడవచ్చు. రెండవది దక్షిణ కాళి మహామేరు, కేవలం ఇక్కడే ఉన్నది. ఈ అమ్మ ప్రజలను రక్షించడమే కాదండోయ్, అవసరాన్ని బట్టి శిక్షిస్తుంది కూడా. అందుకే ఇక్కడ అనుకూల అననుకూల శక్తులకు పూజలు చేస్తారు.
జీవితంలో మనిషికి రెండు కావాలి. ఈ దక్షిణకాళి పంచభూతాలను తన త్రిశూలంతో అదుపు చేసి ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలో ఇస్తుంది. ప్రపంచంలో మంచిని ఎలా కాపాడుతుందో అలాగే ఒక్కొక్కసారి విపరీతాలను సృష్టించి ప్రకృతి యొక్క సమతుల్యాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది అమ్మ. ఇందులో లలితా మేరు అనేది పెద్దది, దక్షిణ కాళి మేరు బాగా చిన్నది. ఈ విగ్రహాలకి కింద వరుసగా మహాగణపతి, మహాలక్ష్మి, మహాకాళి, 2 మేరులు, మహాసరస్వతి, చాముండేశ్వరి, కార్తికేయన్లు పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి బాగా నచ్చే విషయం ఇంకొకటి ఉన్నది. సాధారణంగా మన ప్రాంతాల్లో ఆలయాలలో పూజారులకి దక్షిణ ఇవ్వడం మనకు అలవాటు కదా. పైగా ఆ ఆలయం గురించి భాషా అసౌకర్యం ఉన్నప్పటికీ ఓపికగా విషయాలన్నీ వివరించేవారు అక్కడ ఒక యువకుడు. దక్షిణ ఇస్తే తీసుకోడు, బహుశా ఎవరి దగ్గర తీసుకోడు. పైగా అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని గురించి, ఆలయం గురించి వివరంగా చెప్తాడు. అందువల్ల ఎక్కువ మందికి తెలుస్తుంది కదా, అది చాలు అంటూ సున్నితంగా వద్దంటాడు. ఆలయానికి ఉపయోగపడుతుంది కదా అంటే వెంటనే రసీదు ఇచ్చేస్తాడు. యుగాంతంలో ప్రళయం అంటూ ఎప్పుడో ప్రళయం గురించి ఇప్పటి నుంచి దిగులుపడి రోజు చస్తూ బతికే మనలాంటి వాళ్ళకే ప్రపంచంలో మనం తరచూ చూసేటువంటి చిన్న చిన్న ప్రళయాలు అనేకం ఉన్నాయని, వీటికి కూడా కారణం ఆ దైవమే అని తెలుసుకొని భారమంతా మనం దైవం మీద వేసేసి మన కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధిగా పాటిస్తే ఆ భవతారిణి అమ్మవారు మన భవాలని సుఖంగా తరింపచేస్తుంది కదా అనుకుంటూ ఆలయం నుంచి ప్రశాంత చిత్తాలతో తిరిగి బయలుదేరితే అక్కడే శ్రీ సాయిబాబా ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం ఎదురుగా షిరిడీ సాయిబాబా ఆలయం ఉన్నది. ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయంలో ఆశ్చర్యం ఏంటంటే హుండీ లేదు. తీర్థం ఇచ్చిన ఆయనకి 10 రూపాయలు దక్షిణగా ఇచ్చారనుకోండి, ఆయన వెంటనే రసీదు రాసేస్తాడు. సమీప ఆలయాలు అరైకాసు అమ్మ ఆలయం, శ్రీ లక్ష్మీ కుబేరల ఆలయం కూడా అక్కడే ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, చూడండి ఎంత అద్భుతాలు. ఇప్పుడు చెప్పినట్టు ఇంకొకటి దేవాలయం అరైకాసు అమ్మన్ ఆలయం, రత్నమంగళం, తమిళనాడు. ఇప్పుడు మనం గుజరాత్, తమిళనాడులో ఇవి చూసాం. ఇంకో తమిళనాడులోనే ఉందాం. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడో లేదా కష్టాలు కలిగినప్పుడో దేవుడి మీద భక్తి ఎక్కువైపోయి అనేక విధాల భగవంతునికి మన బాధలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. మరి మీదేమైనా వస్తువైనా పోయిందనుకోండి, ఎంత వెతికినా దొరకలేదు, అప్పుడు కూడా మీరు రోజు ప్రార్థించే దేవుడినే ప్రార్థిస్తారు. కానీ తమిళ దేశంలో అరైకాసు అమ్మన్ అని ఒక దేవత ఉన్నది. ఈవిడ భక్తులు పోగొట్టుకున్న విలువైన వస్తువులు, పత్రాలు వగైరా వారు తిరిగి పొందేటట్టు చేస్తుందట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. తమ విలువైన వస్తువులను పోగొట్టుకొని ఎంత వెతికినా దొరకని భక్తులు ఈ తల్లిని మనస్సా ప్రార్థిస్తారట. ఈ అమ్మవారి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని రత్నమంగళంలో ఉంది. ఈవిడ పేరే విచిత్రంగా ఉన్నదేమి అనుకుంటున్నారు కనుక, అరైకాసు అమ్మన్ అంటే సగం నాణ్యం తల్లి. ఆ పేరేమంటే అనుకుంటున్నారు కదా. ఈవిడికి ఈ పేరు రావడానికి కారణం అనాది నుంచి మనకి అమ్మవార్లను పూజించటం అలవాటు, అవునా. పుదుక్కోట దగ్గరలో ఉన్నటువంటి గోకర్ణంలో ప్రగాఢాంబ అనే అమ్మవారు కొలువు తీరి పూజలు అందుకుంటూ ఉంటుంది. ఒకసారి విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా అది ఆయనకు దొరకలేదు. ఆయన ప్రగాఢాంబాల్ని ప్రార్థించాడు. ఆ పత్రం వెంటనే దొరికింది. సంతోషించిన రాజు అమ్మవారికి కృతజ్ఞతగా ఆవిడ రూపాన్ని
అరకాసు విలువ ఉన్న నాణం మీద ఒక పక్క ముద్రింపచేసి వాటిని తన రాజ్యంలో వారికి పండుగలు ఉత్సవాల సమయంలో పంచిపెట్టేవాడు. ఆ రోజుల్లో మరి అరకాసు నాణాలు అర్ధవృత్తాకారంలో ఉండేవి. అందుకే అప్పటి నుంచి ఆ అమ్మ పేరు అరైకాసు అమ్మగా మారిపోయింది. ప్రజలలో కూడా అమ్మవారి పట్ల ప్రగాఢమైనటువంటి నమ్మకం పెరిగి తాము పోగొట్టుకున్న వస్తువుల గురించి అమ్మవారికి నివేదించడం పెరిగింది. ఆ అమ్మవారు పోయిన వస్తువులు తిరిగి దొరికేటట్టు చేసే చల్లని తల్లిగా పేరొందింది. తమిళనాడులో రత్నమంగళంలో లక్ష్మీ కుబేర ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ కుబేరుడికి ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం జరుగుతుంది. ఒకసారి ఆ ఉత్సవ సమయంలో అత్యంత విలువైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆభరణం ఒకటి కనిపించకుండా పోయిందట. ఎంత వెతికినా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో ఆ ఆలయ మేనేజింగ్ ట్రస్టీ అరైకాసు అమ్మవారిని ప్రార్థించి ఆ ఆభరణం దొరికితే అరైకాసు అమ్మకి అక్కడ ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆశ్చర్యంగా ఆభరణం లక్ష్మీ కుబేర ఆలయంలోనే దొరికింది. అంతే, ట్రస్ట్ వారు అనుకున్నట్టుగా కుబేర ఆలయ సమీపంలోనే అరైకాసు అమ్మనికి ఆలయం నిర్మించారు. ప్రస్తుతం అరైకాసు అమ్మ పీఠం తమిళనాడులోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందింది. భక్తులు తాము పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందడానికి, ఒకవేళ పొందాక అమ్మకి కృతజ్ఞతలు తెలపడానికి అమ్మవారి దర్శనానికి తండోపతండాలుగా వస్తుంటారు. వివాహాలు కానీ, పిల్లలు, కుటుంబ సభ్యులలో ఒకవేళ ఎవరైనా తప్పిపోయారనుకోండి, వారి ఆచూకీ కోసం ఆస్తులు, దూరమైనటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలవడానికి ఇలా ఎన్నో కోరికలు ఆ అమ్మకి వినిపించుకొని ఫలితం పొందడం సులభంగా జరుగుతుంది. మంగళవారం, శుక్రవారం, ఆదివారాలు కానీ, పౌర్ణమి, అమావాస్య తిథులలో కానీ ఈ దేవతలను పూజిస్తే కోరిన కోరిక తప్పక తీరుతుందనేది నమ్మకం. ఈ రోజుల్లో అమ్మవారి దగ్గర ఉన్నటువంటి 108 పత్రాలలోంచి భక్తులు ఒకదానిని తీసుకోవడానికే అనుమతిస్తారు. ఆ కాగితంలో ఉన్నటువంటి సూచనల ప్రకారం వారి కోరిక నెరవేరుతుంది అనేది భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. దీనిని దేవ ప్రశ్న అంటారు. ఆలయంలో ప్రవేశించగానే ఎడమవైపు విఘ్నాలను నివారించే వినాయకుడు, కుడివైపు క్షేత్రపాలకుడు కురుప్పన్ అనే స్వామి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. పెద్ద హాలులో చుట్టూ అమ్మవార్ల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఇవి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పూజలు అందుకుంటూ ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో పూజలు అందుకుంటున్నటువంటి కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి వగైరా 107 దేవతామూర్తుల విగ్రహాలు మనం చూడవచ్చు. ఆలయం మధ్యలో చిన్న గర్భగుడిలో అరైకాసు అమ్మ ప్రసన్న వదనంతో భక్తుల కోరికలు సదా తీరుస్తానని అభయం ఇస్తున్నదా అన్నట్లుగా చిరునవ్వుతో దర్శనమిస్తుంది ఆ అరైకాసు అమ్మ. సరే, ఇప్పుడు ఇంకొక విశేషంగా కాలు పెడితేనే మోక్షాన్ని ప్రసాదించే మధురాంతకం. ఇది కూడా తమిళనాడే. చెన్నైకి 50 కిలోమీటర్ దూరంలో కాంచీపురం జిల్లాలో ఉన్నటువంటి మధురాంతకం వైష్ణవులకు అత్యంత ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఎవరైనా కాలు పెడితేనే మోక్షం లభిస్తుందనేది భక్తుల యొక్క విశ్వాసం. పూర్వం ఇక్కడ బకుళ వనాలు బాగా ఉండేవట. ఆ కారణంగా ఈ ప్రాంతానికి బకుళారణ్యం అని పేరు వచ్చింది. ఇక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతానికి వ్యవసాయానికి కావలసినటువంటి నీరు అందించేటువంటి ఒక పెద్ద చెరువు ఉంది.
ఆ చెరువు కట్టకు దిగువగా ఉన్నదే సీతా లక్ష్మణ సమేతంగా కొలువైనటువంటి శ్రీరామచంద్రుని చెంత కనబడటం. కారణం, సీతాదేవిని చెరవిడిపించి లంకాపట్టణం సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెడుతున్న సమయంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ వెలిశాడు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి భరతుడికి రాముని యొక్క ఆగమన వార్త తెలపడానికి వెళ్ళాడు. అందుకే ఆయన అక్కడ లేడు. ఆయన తిరిగి వచ్చాక ఇక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి ఆ పుష్కరిణి ఒడ్డు నుంచే ఆలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి సీతారామచంద్రుల విగ్రహాలను చూశాడు. ఆ అసలైన భక్తుడు హనుమంతుడు. ఆయన ప్రతి అణువులో శ్రీరామచంద్రుని దర్శించగలిగినటువంటి సమర్థుడు. ఈ సన్నివేశానికి గుర్తుగా పుష్కరిణి ఒడ్డున ఆంజనేయ స్వామి ఆలయం నెలకొల్పబడి ఉంది. ఇక్కడ 3 వరుసల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మొదటిది శ్రీమన్నారాయణుని చేత ప్రసాదింపబడినటువంటి కరుణాకరమూర్తిది. ఇక 2వ వరుసలో శ్రీరామానుజుడు పూజించిన విగ్రహాలు, తరువాత ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహాలు. అందుకే ఇవన్నీ పెరియ స్వామిని కొలుస్తుంటారు. ఈ కథ కన్నా ముందు కృతయుగంలో బ్రహ్మపుత్రులు శ్రీమన్నారాయణుడికి తమకు మోక్షం ప్రసాదించమని కోరారట. అప్పుడు స్వామి తన విగ్రహాన్ని ఇచ్చి బకుళారణ్యంలో విభండక మహర్షి ఆశ్రమంలో మోక్షం కోసం తపస్సు చేయమన్నాడు. ఆ ప్రదేశమే ఇప్పుడు కోదండరాముడు నెలకొన్నటువంటి మథురాంతకం. శ్రీమన్నారాయణుని చేత బ్రహ్మపుత్రుడికి ఇవ్వబడ్డ విగ్రహం కారణం కరుణాకరమూర్తి. వారు శ్రీమన్నారాయణుని ఆదేశం ప్రకారంగా విభండక ఆశ్రమంలో ఆ మహర్షిని శ్రీ కరుణామూర్తిని స్థాపించి తపస్సు చేసి మోక్షం పొందారు. శ్రీరామచంద్రుడు తన వనవాస సమయంలో విభండక ఆశ్రమానికి వచ్చి శ్రీ కరుణాకరుని అర్చించాట. అక్కడ కొంతకాలం ఉన్న తరువాత రాముడు సీతాన్వేషణలో బయలుదేరినప్పుడు విభండక మహర్షి శ్రీరామునితో, రామా, సీతను తీసుకొని నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు తిరిగి రమ్మంటాడు. రాముడు దానికి అంగీకరిస్తాడు. రావణ వధానంతరం సీతా సమేతంగా తన పరివారంతో పాటు శ్రీరామచంద్రుడు తిరిగి అయోధ్యకు వెళుతూ ఉండేటప్పుడు ఈ ప్రదేశానికి వచ్చేసరికి పుష్పక విమానం కదలదు. కారణం తెలుసుకున్న శ్రీరాముడు విభండక మహర్షి దర్శనార్థం పుష్పక విమానం దిగుతూ సీతాదేవి చెయ్యి పట్టుకొని ఆవిడ విమానం దిగటానికి సహాయం చేస్తాడు. దీనిని రూఢీపరుస్తున్నట్టు ఆలయంలో మూల విగ్రహంలో శ్రీరాముడు సీతాదేవి చేయి పట్టుకొని ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తాడు. శ్రీరాముడు సీత చేయి పట్టుకున్నటువంటి ఈ అద్భుత దర్శనం ఇక్కడ మాత్రమే లభ్యమవుతుంది, వేరెక్కడ లేదు. ముఖ్య పుణ్యక్షేత్రం అయిపోయింది మధురాంతకం. శ్రీరామానుజాచార్యుల వారు శ్రీపెరంబుదూరులో జన్మించిన ఆయన ఆధ్యాత్మిక రంగంలో అడుగుడినది కూడా ఇక్కడే. ఆయన పెరియనంబి దగ్గర దీక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రీరంగం వెళుతూ దారిలో ఇక్కడ అనుకోకుండా ఆయన్ని కలిశాడు. రామానుజుడు తన కోరిక తెలుపగా పెరియనంబి రామానుజుడిని అక్కడ ఉన్నటువంటి వకుళ వృక్షం దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనకి పంచ సంస్కారాలను ప్రబోధించాడు. 1937 సంవత్సరంలో కలకత్తాకు చెందినటువంటి సేఠ్ మదన్లాల్ ఆలయాన్ని పునరుద్ధరిస్తుండగా ఆలయం బయట గోడ దగ్గర భూమిలో ఉన్న ఒక గుహని చూశాడు ఆయన. ఇంకా తవ్వి చూస్తే భూమికి 20 అడుగుల లోపల ఒక మండపంలో నవనీత కృష్ణుడు చిన్న రాగి విగ్రహం, శంఖం, చక్రం, పూజా సామాన్లు అన్ని రాగితో చేయబడ్డవి కనిపించాయి ఆయనకి. పెరియనంబి రామానుజుల వారికి దీక్ష ఇవ్వడానికి వీటిని వాడారని ప్రజలు అనుకున్నారు. 150 సంవత్సరాల క్రితం
అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి లియనార్డ్ ప్లేస్ అనేటువంటి ఆంగ్లేయుడు కలెక్టర్గా ఉండేవాడు. ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అని, కేవలం క్రీస్తు రూపంలో చర్చిలో మాత్రమే లేడని నమ్మేవాడు. చాలా కాలం నుంచి ఆ ఆలయానికి ఎగువ ఉన్నటువంటి వాన నీరు నిల్వ చేయడానికి ఒక పెద్ద చెరువు ఉండేది. వాన నీరంతా కూడా ఈ చెరువులో చేరి అనేక వందల ఎకరాల సేద్యానికి ఉపయోగపడేది. కానీ వాన ఎక్కువ కురిసినప్పుడు ప్రతి సంవత్సరం ఈ చెరువు గట్టు తెగి వరదలు వచ్చి పొలాలకి ప్రజలకి నష్టం జరిగేది. లియనార్డ్ ప్లేస్ ప్రజల శ్రేయస్సు గురించి ప్రతి సంవత్సరం ఎంతో ధనం వెచ్చించి ఆ చెరువు గట్టను మరమ్మత్తు చేయించేవాడు. మళ్ళీ వర్షాలతో అది కొట్టుకుపోయేది. 1978లో ఆయన అక్కడ బస చేశాడు. ఉదయం వ్యాహ్యాడికి వెళ్ళి వచ్చినప్పుడు దేవాలయానికి వెళుతున్న కొందరు బ్రాహ్మణులను కలుసుకున్నాడు ఆయన. వారితో మాటల్లో వారు అమ్మవారికి ఒక ఆలయం, స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో నిర్మించాలనుకున్నారని, కానీ ధనము యొక్క లోటు వలన చేయలేకపోయినట్లుగా తెలుసుకున్నాడు. ఆయన వాళ్ళతో ప్రతి సంవత్సరం తెగుతున్న చెరువు కట్టను రక్షించి మిమ్మల్ని ఆదుకోని దేవుడి కొరకు డబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు చెరువు కట్ట మరమ్మత్తుకు ఉపయోగించుకోవచ్చు కదా అని అన్నట్ట. వారు తమ దేవుడి మీద అచంచల విశ్వాసంతో నిర్మల మనస్సుతో ప్రార్థిస్తే తమ కోరిక నెరవేరుతుంది అని అన్నారు. అప్పుడు ప్లేస్, నేను మీ భగవంతుని ప్రార్థిస్తున్నాను, నేను చెరువు కట్ట పునర్నిర్మిస్తున్నా, ఈ ఏడాది వర్షాలకి ఆ కట్ట తెగకుండా ఉంటే మీ అమ్మవారికి నేనే గుడి నిర్మిస్తాను అన్నాడు. ప్రతి సంవత్సరం కన్నా ఆ సంవత్సరం విపరీతంగా వర్షాలు కురిశాయి. ఏ క్షణమైనా కట్ట తెగవచ్చుని తెలుసుకున్న ప్లేస్ మధురాంతకం వచ్చాడు. అక్కడ విడిది చేశాడు. 2 రోజులు విపరీతమైనటువంటి కుంభవృష్టితో ఎవ్వరూ బయటికి రాలేదు. 3వ రోజు రాత్రి వర్షం తగ్గుముఖం పట్టడంతో అక్కడ ఉండేటువంటి తోటి ఉద్యోగస్తులతో కలిసి చెరువు కట్టను తనిఖీ చేయడానికి వెళ్ళాడు ప్లేస్. చెరువు కట్ట తెగి వరదలతో బీభత్సంగా ఉన్న దృశ్యం చూస్తాననుకుని వెళ్ళినటువంటి ప్లేస్కు అక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనపడింది. అక్కడ ఆయనకు ధనుర్ధారులు, అంటే ధనుస్సును ధరించినటువంటి శ్రీరామలక్ష్మణుల దర్శనం లభించింది. కోదండరాముడు తన బాణాలతో చెరువుకి పడ్డ గండిని పూడుస్తూ కనిపించాడు. ఆ మహాద్భుత దృశ్యం చూసినటువంటి ప్లేస్ మోకాళ్ల మీద కూలబడి ప్రార్థనలు చేశాడు. అంతే, ఎప్పుడైతే ఆయన చేశాడో ఆయనతో పాటు వచ్చినటువంటి ఆయన అనుచరులు అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం బాగుండక అలా కూలబడ్డారేమో అని అనుకొని సహాయం చేయడానికి వెళ్ళారు. ఆయన రామలక్ష్మణులను చూసిన ఆనందంలో ఆ దృశ్యాన్ని వాళ్ళకి చూపించబోయాడు. కానీ ఆ అదృష్టం అందరికీ కలగలేదు. రామలక్ష్మణుల యొక్క దర్శనమైనటువంటి ప్లేస్ చాలా అదృష్టవంతుడు కదా. ఎంతమందికి దక్కుతాయండి అట్లాంటి అదృశ్యం? సరే, అన్నమాట ప్రకారం ఆ ప్లేసు తన వాగ్దానం ప్రకారం తన యొక్క పర్యవేక్షణలో అమ్మవారికి ఒక మంచి ఆలయాన్ని చక్కగా నిర్మించాడు. మరి దీనికి గుర్తుగా ఆ ఊరి ప్రజల చేత శిల మీద చెక్కించబడిన ఈ గాథ తమిళ, తెలుగు భాషల్లో ఇప్పటికీ మనం అక్కడ వెళితే చూడవచ్చు. ఈ ప్రసిద్ధ ఆలయంలో శ్రీరామనవమికి 10 రోజులు ఘనంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. జూన్, జూలై మాసాలలో బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఆ స్వామిని దర్శించుకునేటువంటి సమయాలు కూడా ఉదయం
7:30 గంటల నుండి 12 గంటల వరకును, సాయంత్రం పూట 4:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. కనుక జీవితంలో ఒకసారైనా ఆ మధురాంతకాన్ని దర్శిద్దామని తెలియజేస్తూ, శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.